చెప్పండి అమ్మా, వివరంగా చెప్పండి అసలు ఏం జరిగింది. సురేష్ ఏమని డిమాండ్ చేశారు సీసీ గారు? మా సీసీ గారు సార్ నాకు 20,000 ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశాను సార్. నేను అక్టోబర్ మంత్లో సారు 30,000 చెక్ రాయడం జరిగింది సార్. నేను అప్పుడు సార్కి ఎట్లాంటి డబ్బులు ఇవ్వలే, అప్పుడు ఇవ్వలే కాబట్టి ఇప్పుడు రాసిన 25,000 నాకు రిమైనింగ్ పాత 10,000 ఇవ్వాలి, ఇందులో 10,000 ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది సార్. నేను మొన్న చెక్ రాసిన రోజే 4,000 తీసుకెళ్ళి అక్కడ బ్యాంక్ ముందే ఇచ్చేసిన సార్. ఇచ్చేసి బతిలాడినా సార్. నేను ఆడపిల్లలు ఉన్నారు నాకు ఇద్దరు, నాకు ఆర్థికంగా బాగాలేదు సార్, నాకు అన్నెళ్ళే అని చెప్పి ఎంత బతిలాడినా అట్లా కుదరదమ్మను, ఖచ్చితంగా నాకు 15,000 ఇవ్వాల్సిందే తప్పదని బాగా డిమాండ్ చేసింది సార్. నన్ను ఇబ్బంది పెట్టింది సార్. ఇబ్బంది పెట్టడం వల్ల నేను ఏసీపీ వాళ్ళని సంప్రదించడం జరిగింది సార్. ఈ రోజు 10,000 ఇవ్వడం జరిగింది. మరి ఎంతకాలంగా పని చేస్తున్నారు? ఎన్ని నెలల జీతం రావాలి? నేను వర్క్ చేయబట్టి 4 years అవుతుంది సార్. 4 years నుంచి ఇదే కొనసాగించడు. ఈసారి నా వల్ల కాకనే సార్ నేను సార్ వాళ్ళని సంప్రదించడం జరిగింది, ఏసీపీ సార్ వాళ్ళని. 4 సంవత్సరాల నుంచి ఇదే పాట అయినది. ఎప్పుడు రాసినా నీకు సగం నాకు సగం, నీకు సగం నాకు సగం. దీనివల్ల మీకు న్యాయం జరిగిందని చెప్పి అనుకుంటున్నారా? అనుకుంటున్నాం సార్. నాతో చేసే వాళ్ళందరికీ న్యాయం జరిగింది సార్. నాలాంటి మహిళలందరికీ జరిగింది. టోటల్ మండలంలో 30 మంది ఉంటాం సార్. అరాకుర ఎంతో కొంత అందరూ వేధింపుకు గురవుతారు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా సార్ వాళ్ళని సంప్రదించడం జరిగింది సార్. ఇట్లాంటి వేధింపులు ఉన్నాయా? అందరికీ ఉన్నాయి సార్, అందరికీ ఉన్నాయి. ఎవరు బయటికి రావద్దని వాళ్ళే సఫర్ అవుతారు, కానీ బయటికి ఎవరు తెలియదు సార్. నాకు ఇంకెక్కువ ఇబ్బంది అయింది సార్. నేను సార్ వాళ్ళని సంప్రదించడం జరిగింది, ఏసీపీ సార్.